దేశ ప్రజలు ఎంత ఉత్కంఠగా ఎదురు చూసిన సమయం వచ్చేసింది. పూరి జగన్నాథుడి రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత 3 తలుపుల్ని తెరిచారు. కమిటీ సభ్యులతో పాటు కొందరికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. కలెక్టర్ హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో ఈ తలుపుల్ని తీశారు. ఈ ప్రక్రియని కమిటీ వీడియో తీస్తుంది. 1978 తర్వాత రత్న భండార్ ఇన్నాళ్లకు ఓపెన్ అయింది. రత్న భండార్లో లభించే సంపదను తరలించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెక్కపెట్టెల్లో వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. సంపదను తరలించేందుకు 6 ప్రత్యేక పెట్టెలను ఇప్పటికే సిద్ధం చేశారు. వాటిని ఇత్తడితో తయారు చేసినట్టు చెప్పారు. అయితే నిధిని లెక్కించేందుకు చర్యలు చేపడుతున్నారు. 16 మంది కమిటీ సభ్యులు సంపదను లెక్కించనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది చూడాలంది. ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఈ సంపదను లెక్కించేందుకు సమయం పడుతుందనే ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. మరికొద్ది గంటల్లోనే ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. రత్న భండార్ని ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ మేరకు తలుపులు తెరిచినట్లుగా ఒడిశా సీఎం అఫీషియల్ గా వెల్లడించడం జరిగింది. గది తలుపులు తెరిచేందుకు తాళాలు లేవని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఓపెన్ చేస్తారన్న ప్రచారం ఓవైపు జరిగింది. అయితే తాళాలతోనే రత్న భండార్ గది తలుపుల్ని తెరిచామని సిబ్బంది చెప్పారు. రత్న భండార్ వివరాలు అధికారులు చెబుతారని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. తాను కేవలం దర్శనం కోసం మాత్రమే వచ్చానని, అధికారుల నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే ప్రభుత్వం వివరాలు తెలుపుతుందన్నారు. महाप्रभु लोकनाथ दर्शन पर माँ विमला और माँ महालक्ष्मी दर्शन करवा मुझे आगुरी चिंता करी से अनुजाई महाप्रभु लोकनाथ दर्शन कर सारापर आज माँ विमला और माँ महालक्ष्मी दर्शन कली भलरे भलरे सब काम हो प्रभु काम से निजे से दायित्व नियंतु एतिकी मु प्रभु पाखे प्रार्थना करके जीवी गुंडीचा मंदिर सेठी भी महाप्रभु जगन्नाथ पाखे दर्शन करी जदि आमे आमर जो ए कार्य आमे करूचु से कार्य केमती सुरुखुर रे हबो भगवान का कार्य से निजर कार्य को केमती सुरुखुर रे करिवे से बाबद रे प्रार्थना करिया पई गुंडीचा मंदिर जाउछि। से जो टीम जाइछि नै से जो टीम जाइछि चारिपट द्वार रुंधा जाइछि जो टीम जाइछि से टीम आसीबा परे आपनको से माने केवल सविशेष विवरणी दे पारे। अत्यंत श्रृंखलार सहित से बाहुडा यात्रा हबो भगवान को। अच्छा माने डॉक्टर को ट्रीटमेंट करूछ एसपी बेस हो जाइछ एसपी बेस मैं असले कोई भी समय अच्छा माने कोन होला एसपी को कहला एसपी को कहला बाहर भंडार खोला 300 सब चांगड़ा घर को आसे धड़ा आउछ चांगड़ा घर को एसपी को बेस हो जाइछ कोडी बस्तु डाक्टर ट्रीटमेंट करूछ। ఇక దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. పూరి జగన్నాథుడి రత్న భండార్ తలుపులైతే మొత్తంగా తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత 3 తలుపుల్ని తెరిచారు. అంటే తలుపులు ఓపెన్ అవుతాయా లేదా అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉండే. నాగబంధం ఉంది, తలుపులు ఓపెన్ అవ్వంటూ కూడా ప్రచారం జరిగింది. అంటే తలుపులు ఓపెన్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ ని కూడా అధికారులు సిద్ధం చేసుకున్నారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి తలుపులు ఓపెన్ చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. బట్ తాళాలతోనే గది తలుపులు తెరుచుకున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఈ నగలన్నింటినీ, ఆభరణాలు, వజ్ర వైడూర్యాల్ని తరలించేందుకు ఇప్పటే ప్రత్యేక పెట్టెల్ని కూడా ఏర్పాటు చేసి వాటిని తరలించేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అఫీషియల్ గా అసలు లోపల ఎంత నిధి ఉంది అనే వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు డివిఎన్ఎస్ ప్రసాద్ గారు. నమస్తే గురుగారు. అండ్ బ్రహ్మశ్రీ రాజన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. ముందుగా ప్రసాద్ గారు మీరు చెప్పండి, అసలు ఈ ఆభరణాలు ఎలాంటి ఆభరణాలు ఆ కాలంలో ఉండేవి? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో టీవీ చూస్తున్న వాళ్ళలో ఒక ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, అప్పుడు జగన్నాథుడు ఎలాంటి ఆభరణాలు ధరించేవారు, ఇప్పుడు ఈ నిధి బయటకు రాబోతుంది, మరి కాసేపట్లో ప్రజలు కూడా చూడబోతున్నారు. 46 ఏళ్ల తర్వాత గది తలుపులు తెరుచుకున్నాయి. అంటే ఆ కాలంలో ఎలాంటి ఆభరణాలు స్వామివారు అలంకరించడానికి పెట్టేవారు? మనం చూస్తుంటామండి. ఇప్పుడు మన తిరుమల శ్రీవారికి ఎలా అయితే ఒక పురాతనమైన ఆలయ ఆభరణాలు అంటే మకర కంటి అని ఉంటుంది, చాలా యూనిక్ ఆభరణం. అట్లాగే రంగనాథుడికి మీరు గమనించినట్లయితే ఆయనకు ఉండేటువంటి పురాతనమైన ఆభరణాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే జగన్నాథ స్వామి వారికి కూడా చాలా పురాతనమైన ఆభరణాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో చూసారంటే
మీకు అందులో 3 రకాల గదులు ఉంటాయండి. మొదటి గదిలో ఉండేది నిత్య కైంకర్యం కోసం ఆయనకి అలంకారం చేసే ఆభరణాలు భద్రపరుస్తారు. రెండో గదిలో ఉన్నది విశేష ఉత్సవాల సమయంలో ఉండేటువంటి ఆభరణాలు అందులో భద్రపరుస్తారు. ఆ తర్వాత ఉండే 3వ గది అందులో ఏముందనేది ఇప్పుడు దాకా తెలియదు. ఇప్పుడు గది తలుపులు తీశారని చెప్పి మనకు సమాచారం వస్తుంది కాబట్టి మనంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు ఉండేటువంటి వజ్రాలు అవన్నీ హ్యాండ్మేడ్ అండి. ఇప్పుడంటే మిషనరీ వచ్చింది, మిషన్లో పాలిష్ చేస్తారు. అప్పుడు ఆర్టిఫిషియల్ ముత్యాలు లేవు, అవి న్యాచురల్గా ముత్యపు చిప్పలో సముద్రంలో దొరికినటువంటి ముత్యాలే ఉంటాయి. అట్లాగే పగడాలు, అట్లాగే న్యాచురల్గా దొరికినటువంటి పగడాలు కానీ వజ్రాలు వైఢూర్యాలు అవన్నీ అప్పటి కాలం నాటి శాంక్టిటీ నింపుకొని ఇప్పుడున్నంత వెల్ పాలిష్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక యాంటిక్ లుక్ అయితే ఉంటుంది అందులో ఖచ్చితంగా. తర్వాత అప్పుడు ఉండేటువంటి ఆ స్వచ్ఛమైన బంగారం, ఆ బంగారం కూడా అందులో ఇప్పుడు కేడియం కలుపుతున్నారు, అప్పుడు రాగి కలిపేవాళ్ళు. 22 క్యారెట్స్ ఉండే బంగారమే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఎన్నాళ్ళు అయింది కాబట్టి వాటి యొక్క అందం చెక్కు చెదరకుండా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లాగే మన భారతీయ కళలకు, మన ఆభరణాలకు, టెంపుల్ ఆర్కిటెక్చర్కి, స్కల్ప్చర్కి ప్రధానమైన ప్రాంతాల్లో మన భువనేశ్వర్ ప్రాంతం కూడా, ఒరిస్సా ప్రాంతం కూడా, ఒరిస్సాలో అద్భుతమైన కళాకారులు ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజుల్లో అక్కడ ఉండేటువంటి కళాకారులు అవన్నీ చేస్తుంటారు కాబట్టి అప్పుడుండే స్థపతులు, అప్పుడుండే శిల్పులు, అప్పుడుండేటువంటి ఆ స్వర్ణకారులు చేసినటువంటి అద్భుతమైన ఆభరణాలు చూడటానికి నేను కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను. అంటే ప్రసాద్ గారు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం హ్యాండ్ మేడ్ తో ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే దీని విలువ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పటితో కంపేర్ చేస్తే? అంటే విలువలు 2 రకాలండి. విలువలు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పసుపు, ఒక చందనం ముద్ద ఉంది. చందనం ముద్ద మనం చందనం అరగదీస్తాం, దాని కాస్ట్ ఎంత అవుతుంది? ఫిజికల్ కాస్ట్ ఏదో సమ్ ఎక్స్ 100 రూపీస్ అనుకుంటాం. అదే చందనం ముద్దని తిరుమల శ్రీవారి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవికి అద్దె తీసిన తర్వాత దాని విలువను మనం ఏమని లెక్కించలేం. అట్లాగే ఇక్కడ ఫిజికల్గా ఉండేటువంటి విలువ బంగారం తూకం వేసి 1 కేజీ బంగారం ఉంది, 70 లక్షలు లేదా 72 లక్షలు అనుకుంటాం. వజ్రము ఇన్ని క్యారెట్లు ఉంది కాబట్టి ఇంత కాస్ట్, అది ఫిజికల్గా ఇప్పుడు ఉండేటువంటి భౌతికమైనటువంటి విలువ కట్టగలం. కానీ దాని యొక్క పురాతనమైనటువంటి ఆ కాలానికి మనం వెలకట్టలేం. 500 సంవత్సరాల నాటి ఆభరణాలు లేదా 1000 సంవత్సరాల నాటి ఆభరణాలకి విలువ కట్టాలంటే అది ఖచ్చితంగా పురావస్తు నిపుణులు మాత్రమే దాని విలువ కట్టగలరు. అట్లాగే అందులో కూడా బహుశా ఒక యూనిక్ సైజ్ ఉండేటువంటి, యూనిక్ షేప్ ఉండేటువంటి పగడాలు, వజ్రాలు అటువంటి ఉంటే అసలు దాని విలువ చెప్పలేంది, అది ఇండెఫినెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారికి గరుడ పచ్చ ఉంది, అలాంటిది ప్రపంచం ఇంకెక్కడ లేదు. అట్లా కోహినూరు వజ్రం ఉంది, అలాంటిది ఇంకెక్కడ లేదు. కాబట్టి దాని విలువ ఇంతని మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంకొక విలువ, అది ఒక ఎమోషనల్, అంటే ఒక భక్తిభావమైన విలువ. సాక్షాత్తు జగన్నాథుడు ధరించినటువంటి దాని విలువను మనం ఎలా కట్టగలం? అలా 3 రకాల విలువల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఓకే అండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆధ్యాత్మిక గురువు ఉన్నారు బ్రహ్మశ్రీ రాజన్ గారు. అంటే ఒక నాగబంధం ఉంది, లోపలికి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది అని కూడా అన్నారు. అంటే లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అయితే గది తలుపులు తెరుచుకోకపోతే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వెళ్లేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. ఫైనల్ గా ఎలాంటి ఇష్యూ లేకుండా ఓపెన్ అయింది. మీరు దీన్ని ఎలా చూస్తారు? మనము మన ఒక సనాతన పరివారాన్ని మనము గౌరవించాలి. పూర్వీకులు ఏ విధానంగా అష్టబంధన, వాసుకి బంధన మరియు ఆదిశేషు బంధనతో, నాగబంధనతో వేసిన వంటి నేలమాలికలు అద్భుతమైన వంటి ఒక వజ్ర వైద్యులతో అమర్చుకొని ఉన్నాయి. ఇది ఎలాగంటే ఎవరైనా కూడా మహారాజులు వారి విజయాన్ని జయం కొలిపి ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు పోట్లాడి ఆ ఒక రాష్ట్రాన్ని గెలిచిన తర్వాత అక్కడ ఉన్నవంటి సగ సంపద నేను పూరి జగన్నాథ్కి సమర్పించుకుంటాను, సగ సంపద నేను అనంతనామ పద్మనామ స్వామికి సమర్పించుకుంటానని వారి వరకు మొక్కుతోని అలాగా రాజులు సమర్పించిన వంటి అనేకమైన వంటి భద్రత ఉంది. అయితే ఇది అసభ్యంగా కానీ, మరి దురుద్యోగంగా కానీ, మరి దొంగతారంగా కానీ, మరి అనేక రకంగా ఇది ఉపయోగించకూడదు. ఇది కేవలం స్వామివారికి ఆభరణాలు ఉపయోగించుకోవాలి, స్వామివారి కోసమే ఈ యొక్క ఆభరణాలు మనం కేటాయించుకోవాలని చెప్పి అప్పట్లో ఉన్నవంటి నిపుణులు ఎవరైతే వేదాలు చదివినట్టు వాళ్ళు కావచ్చు, తాంత్రిక విధానాల్లో ఒక అధిష్టానాన్ని పొందినవంటి మహాయోగులు కావచ్చు, వాళ్ళ ద్వారా ఈ యొక్క మర్మకళ ఒక విద్యతో ప్రయోగం చేసిన వంటిదే ఈ నాగబంధన. ఈ నాగబంధన తెరిచేవారు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు లేరు, రాలేరు. అయినప్పటికీ కూడా
లేటెస్ట్ టెక్నాలజీతోని కూడా మీరు తయారు చేసి మీరు ఓపెన్ చేయాలనుకున్నా కూడా ఆ ఒక పూరి జగన్నాథుని ఒక అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నాగబంధనాన్ని ఓపెన్ చేయాలంటే ఎలాంటి వారికి సాధ్యమవుతుంది? ఎందుకంటే 46 ఏళ్ల తర్వాత ఈ గది తలుపు లోపలి చేస్తున్నారంటే కొన్ని 1000 ఏళ్ల చరిత్ర ఉంది పూరి జగన్నాథుడికి. అవునమ్మా. అంటే ఎవరికి సాధ్యమవుతుంది అసలు ఈ నాగబంధనం ఓపెన్ చేయడం? ఈ యొక్క నాగబంధనము ఓపెన్ చేయాలంటే గరుడ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు కావాలి. గరుడ పురాణం చేసిన వారు, గరుడ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటే గరుడ మంత్రముతోని 41 రోజు పాటు మండల కాలపాలంగా వీళ్ళు ఒక వ్రతాన్ని యజ్ఞం చేసినట్లయితే మాత్రాన గరుడ బంధముతో ఆ ఒక ప్రోక్ష నీళ్లు దాని మీద చల్లితే ఆ నాగబంధనం అనేది పక్కకు జరిగిపోయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ విధంగా అనంతనామ పద్మనాభ స్వామి దేవాలయం తిరువనంతపురంలో ఇదే యజ్ఞ ప్రక్రియ తాంత్రిక ముద్ర ద్వారా ఏర్పరిచిన వంటి ఆచార క్రియలు ఇదే విధానమైనటువంటి ఒక శాసనాల ద్వారా ఇక్కడ కూడా చేసి ఉంటే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి విషపూరితమైనటువంటి పాములు కావచ్చు, కోబ్రాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాసుకి ఉన్నంత మాత్రాన గరుడతో అది తప్పకుండా ఆ ఒక మడి ఆచారం ద్వారా చేస్తే మాత్రం తప్పకుండా పక్కకు జరిగి స్వామివారి కార్యానికి ఉపయోగించేటట్టయితే తప్పకుండా పక్కకు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే అండి, స్వామివారి కృప ఉంటేనే ఆ గదులు తెరుచుకుంటాయని చెబుతున్నారు. అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త ప్రసాద్ గారు ఇప్పటి వరకు మనకు చెప్పారు. అంటే ఆ పూరి జగన్నాథుడి సంపదను వెలకట్టలేము, స్వయంగా జగన్నాథుడు ధరించిన తర్వాత దాని సంపద రెట్టింపు అవుతుందని చెప్పారు. రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత 3 తలుపులు తెరిచారు. ఇంకా లోపల మరిన్ని గదులు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. కమిటీ సభ్యులతో పాటు కొందరికి మాత్రమే లోపలికి అలో చేశారు, అనుమతించారు. కలెక్టర్ హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో ఈ తలుపులు తీయడం జరిగింది. ఈ ప్రక్రియ కమిటీకి సంబంధించి మొత్తం ఒక వీడియోగ్రఫీని కూడా తీస్తుంది. 1978 తర్వాత ఈ రత్న భండార్ని ఇన్నేళ్లకు ఓపెన్ చేయడం జరిగింది. రత్న భండార్లో లభించే సంపదను తరలించేందుకు కమిటీ సభ్యులైతే అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, చెక్క పెట్టెల్ని కూడా ఏర్పాటు చేసి లోపలికి తీసుకువెళ్లారు. లోపల వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ ఉంది. ఆ పూరి జగన్నాథుడి సంపద లోపల ఉందా, ఉంటే ఎంత ఉంటుంది ఆ సంపద, ఇంకా ఎలాంటి సంపద ఉంది, ఎలాంటి వజ్ర వైడూర్యాలు లోపల ఉన్నాయనేది అయితే ప్రతి ఒక్కరు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే తలుపులు తెరుచుకుంటాయా లేదా అనే ఆసక్తి ఇప్పటి వరకు ఉంటే అసలు ఆ గదిలో ఏముంది, 3 తలుపులు తెరుచుకున్నా ఇంకా మిగతా ఏమైనా లోపల గదులున్నాయా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ప్రత్యేకంగా తయారు చేసిన 6 పెట్టెల్ని కూడా సిద్ధం చేశారు. వాటన్నింటినీ కూడా ఇత్తడితో తయారు చేసినట్లు తెలుస్తుంది. అయితే నిధిని లెక్కించేందుకు వైపు చర్యలు చేపడుతున్నారు. 16 మంది కమిటీ సభ్యులు ఈ సంపదను మొత్తం లెక్కించబోతున్నారు. 1978లో సంపదను లెక్కించడానికే 77 రోజుల సమయం పట్టిందంటే ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు ఈ సంపదనంతా లెక్కించడానికి టైం పడుతుందో అని ప్రతి ఒక్కరిలో ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మరికొద్ది గంటల్లోనే ఈ లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అసలు లోపల ఎలాంటి సంపద దొరికింది, ఆ జగన్నాథుడి ఆభరణాలు ఏవేవి ఉన్నాయి, ఆ నిధికి సంబంధించిన అప్డేట్స్ ని కూడా అధికారికంగా వెలువరించే అవకాశం ఉంది. మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్తలు ప్రసాద్ స్థపతి గారు, అదేవిధంగా మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబోదిని గారు. అంటే ముఖ్యంగా నాగబంధనం వేశారు అనే వార్తని మనం వింటున్నాం. అంటే ఒక నాగబంధనమే ఉంటుందా? అంటే రాజులు ఇలా సంపదను ఒక చోట పెట్టి దాన్ని జాగ్రత్త పరిచేటప్పుడు ఒక నాగబంధనం మాత్రమే వేస్తారా? ఇంకా ఏవైనా బంధనాలు ఉంటాయా? ఇంకా ఏవైనా క్రతువులు చేసిన తర్వాత ఈ సంపదనంతా భద్రపరుస్తుంటారా? ఇది మొత్తము అష్టబంధన అంటారు. అష్టబంధన అన్నటప్పటికీ చివరిగా వచ్చేదే నాగబంధన. తక్కిన ఉన్నటువంటి 7 బంధనం వచ్చేసి మనకి 5 పంచభూత బంధనం ఉంటుంది. 5 పంచభూత బంధన ఏంటి? వాయుబంధన, జలబంధన, మరియు అగ్నిబంధన, పృథ్వీ బంధన, ఆకాశ బంధన, ఇవన్నీ కూడాను అందులో బంధిస్తారు. 6వది ఏంటి అంటే నేత్రబంధన. నేత్రబంధన అంటే మనకు కనిపించేవి ఏదైతే కూడా ఉన్నావో అది కనపడకుండా పోవటం. 8వది ఏదైతే మనం వస్తాము 7, 8కి వచ్చిన తర్వాత అప్పుడు చివరిగా మనకు 7వది వచ్చేసి మన పెరుమాళ్ నివసించే వంటి ఆదిశేషుని ఒక బంధన.
8వది వచ్చేసి మనకు వాసుకి బంధన. దీన్ని జోడితో కనిపిస్తుంది, ఇప్పుడు 2 జోడీలా కనపడుతుంది కదమ్మా, దాన్నే ఇటుపక్క వాసుకి ఇటుపక్క ఆదిశేషు కనపడటం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల అష్టబంధన అని అంటారు. ఈ అష్టబంధన ద్వారానే కంప్లీట్గా ద్వారం అనేది తెలుస్తుంటుంది. అయితే ఫస్ట్ మీరు ఫేస్ కావాల్సింది ఏంటి అంటే ఈ ఒక నాగబంధన ద్వారా మీరు ఫేస్ కావాల్సినటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. దీని నాగబంధన ద్వారా అంటే గరుడ పురాణంతో ఉన్నటువంటి గరుడ యజ్ఞం చేస్తే కానీ అవి 2 ఓపెన్ అవ్వదని ఒక శాస్త్రం. తక్కిన ఉన్న వంటి ఏదైతే 6 అంటే ఇప్పుడు 7 వరకు మనకు అయింది కాబట్టి 6 ద్వారానికైతే ఉన్నవంటి ఒక ప్రక్రియ నేత్ర బంధన మరి పంచభూత బంధనతో ఉన్నవంటివన్నీ కూడా దానికి కూడా సంబంధించిన వంటి యంత్ర శాసనం ద్వారా యజ్ఞం చేసి దాన్ని కూడా ప్రక్రియ ద్వారా మనం ఓపెన్ చేయవచ్చు. ఓకే అండి, మీరు చెప్పండి, అంటే 46 ఏళ్ల తర్వాత ఆ గది తలుపులు ఓపెన్ చేశారు అంటే మనం ఆ కట్టడాన్ని చూసినట్లయితే చాలా అందంగా కట్టారంటే అప్పటి కట్టడాలు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాయంటే ఆ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఆ పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి మీరేం చెప్తారు? భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయ వాస్తు దేవాలయ నిర్మాణ రీతులు చాలా ఉన్నతమైన ప్రమాణాలతో ఉంటాయండి. బహుశా వేరే ఏ దేశంలోనూ లేకుంటే ఏ సంప్రదాయంలోనూ ఏ మతంలోనూ కూడా ఇటువంటి బృహత్తరమైన కట్టడాలు ఇన్నిగా మనం ఎక్కడ ప్రపంచంలో మనం చూడం. భారతదేశంలో ఉత్తరాదిలో ఉన్నటువంటి నిర్మాణ శైలిని నాగర శైలి అని, అలాగే మధ్య భారతదేశంలో అంటే హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల దాకా ఉండేటువంటి ఆలయ నిర్మాణ శైలి నాగరం అని, అట్లాగే వింధ్యాది కృష్ణ పర్యంతం అంటే కృష్ణానది వరకు నుండి వింధ్య పర్వతాల వరకు ఉండేటువంటి శైలిని వేసర శైలి అని, కృష్ణాది కన్యాంతం అంటే కృష్ణానది నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి నగర ఆలయ నిర్మాణ శైలిని ద్రావిడ శైలి అని చెప్పి మనం వ్యవహరిస్తాం. ఇందులో చూస్తే దేనికది ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం కలిగి ఉంటుంది. అందులో ఇప్పుడు మనం చర్చిస్తున్న పూరి జగన్నాథ ఆలయం వేసర శైలికి చెందినటువంటి ఆలయం. దాన్ని కళింగ స్టైల్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అంటారు. మీరు అక్కడ చూస్తే మనకి సౌత్ ఇండియాలో కనిపించినట్టుగా ధ్వజస్తంభం ప్రత్యేకంగా ఉండదండి. అందులో విమానం మీదే ఒక ధ్వజం ఉంటుంది, దాన్ని విమాన ధ్వజం అంటారు. నాగరా టెంపుల్స్లో కూడా అలాగే ఉంటుంది, వేసరా టెంపుల్స్లో కూడా అలాగే ఉంటుంది. అయితే మన ప్రాంతంలో ధ్వజావరోహణం ధ్వజ అవరోహణం ఆ బ్రహ్మోత్సవాల సమయంలోనూ ప్రత్యేక ఉత్సవాల సమయంలోనూ మాత్రమే జరుగుతుంది. కానీ అక్కడ విమాన మీద ఉండే ధ్వజాన్ని ప్రతిరోజు మనం మారుస్తూ ఉంటారు. అది ఒక విశేషం అని చెప్పుకోవాలి. తర్వాత అక్కడ ఆలయాల్లో ఎన్నో రకాల భాండాగారాలు ఉంటాయి. అంటే శ్రీ భాండాగారం అని, అంటే నిధులు నిక్షేపాలు రత్నాలు వజ్రాలు బంగారం ఆభరణాలు దాచడానికి శ్రీ భాండాగారం అంటారు. అట్లాగే ధాన్యాన్ని దాచడానికి ధాన్యాగారం ఉంటుంది. అట్లాగే వస్త్రాగారం అని ఉంటుంది. అట్లా రకరకాల వసతుల కోసం రకరకాల గదుల్ని నిర్మించడం అనేది భారతీయ దేవాలయ వాస్తులో మనం చూడవచ్చు. అట్లాగే మీరు చూస్తే మన శ్రీరంగం ఆలయంలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే పూర్వం ఆలయం వేరు జన జీవనం వేరుగా ఉండేది కాదు, 2 మిళితమై ఉండేవి. పూర్వం నగరాల్లోనే, ఇప్పుడు నగరాల్లో ఆలయాలు మనం చూస్తున్నాం, కానీ అప్పుడు నగరాలే ఆలయాల్లో ఉండేవి, అంతర్భాగంగా ఉండేవన్నమాట. అంటే అప్పుడు ముందు చూపు కోసం ఈ రత్నాలు ఈ ట్రెజర్ అంతా సంపద అంతా వాళ్ళు దాచిపెట్టేవాళ్ళు భవిష్యత్ తరాల కోసం. అట్లాగే ఏదన్నా ఏదన్నా అనావృష్టి బాధలు అతివృష్టి బాధలు వచ్చినప్పుడు ఆహార ధాన్యాలు నిల్వ చేసేవాళ్ళు ఆలయంలో. అది ప్రసాదంగా ఉండి భగవంతుడికి అర్పణ చేసి అది బ్రహ్మార్పణ గావించి లేదా కృష్ణార్పణం గావించి అప్పుడు దాన్ని ప్రసాదంగా భక్తులకి పంచేవాళ్ళు. రామానుజాచార్యుల వారు అన్ని కులాలని అన్ని వర్గాలని ఆలయ వ్యవస్థలో ఇంప్లీట్ చేసినటువంటి స్థితి మనం 1000 సంవత్సరాల క్రితం మనం చూస్తున్నాం. అట్లా ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో ఉండేటువంటి విభిన్నమైన ఆర్కిటెక్చర్, అట్లాగే అందులో ఉన్నటువంటి ఎన్నో రకాల, అది చాలా బృహత్తైన ఆలయం కాబట్టి ఎన్నో రకాల అవసరాల కోసం ఎన్నో గదులు నిర్మించడం మనం అక్కడ చూడొచ్చు. ఓకే గురుగారు, మీరు చెప్పండి, అంటే ఏ పనిని మొదలు పెట్టాలన్నా కూడా ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ ఆలయ తలుపులు తెరిచేందుకు కూడా 1:25 ముహూర్తం పెట్టుకొని మరి ఆ గది తాళాలను ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఈ ముహూర్త బలం ఎలా ఉంటుంది, దీని ప్రాముఖ్యత ఏంటి? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. దేనికైనా ఏ కార్యక్రమానికైనా ముహూర్తం అనేది అతి అవసరం. ఆ ముహూర్తంలోనే మాంగళ్యం కట్టడం కానీ, పిల్లలకి పేరు పెట్టడం కానీ, ఇంటి నిర్మాణం కట్టుకోవడం కానీ, ఆలయ నిర్మాణం కట్టుకోవడం కానీ అనేక రకమైనటువంటి ముహూర్త బలమే బాగా గట్టి కావాలి. సో ఈ ఒక భాండారము కూడా ఓపెన్ చేయడం కోసము భగవంతుని దగ్గర ప్రశ్న వేసి, ఆ భగవంతుని దగ్గర ప్రశ్న వేసినటువంటి వచ్చినటువంటి ఆచారం ప్రక్రియ ద్వారానే వాళ్ళు ముహూర్తాన్ని 1:20
పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే ఆదివారం రోజున సాధారణంగా ఎటువంటి శుభకార్యాలు చేయరు కదా అనేసి మనకు ఒకటి వస్తూ ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ దేవుడే మనకు ప్రత్యేకంగా ఇవ్వటం అనేది మనకు కనపడుతుంది. ఓకే అండి, ప్రసాద్ గారు మీరు చెప్పండి. అంటే రాజుల కాలంలో మనం చూస్తుంటాం, అంటే ఆభరణాలను, అంటే రాజుల సంపదను కూడా ఆలయాల్లో ప్రత్యేక గదుల్లో వాటిని భద్రపరచడం జరుగుతుంది. అంటే దేవుడి సంపదను కూడా అలాగే భద్రపరుస్తారు. అంటే రాజులకున్న సంపదను కూడా అక్కడే భద్రపరచడానికి రీజన్ ఏంటి? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడ భద్రపరిచే టైంలో? పూర్వం ఆలయం వేరు, మానవ జీవితం వేరుగా ఉండేది కాదండి. భగవంతుణ్ణి మన కుటుంబ పెద్దగా భావించేవాళ్ళు. అంటే ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఏదైనా విజయం సాధించినప్పుడు అది నేరుగా భగవంతుని అర్పణగా భావించి భగవంతుడికి కైంకర్యం చేసుకునేవాళ్ళు. తొలి పంట వచ్చినప్పుడు ఆ ఒడ్లు లేదా ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి భగవంతుడికి అర్పించి ఆ తర్వాత వీళ్ళు తీసుకునేవాళ్ళు. అట్లాగే ఏదైనా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా అది భగవంతుడితో అంటే కుటుంబ సభ్యుడిగా భావించేవారు భగవంతుడిని. మీరు ఉదాహరణ కోసం చూస్తే ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరము కొన్ని ధాన్య ఉత్సవం అని జరుగుతుంది శ్రీరంగ క్షేత్రంలో. స్వామికి ఆ ఒడ్లన్నింటినీ అర్పణ చేసి అది కుంచెతో కొలిచి భగవదర్పణంగా చేసేటువంటి విధానం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనం శ్రీరంగ క్షేత్రంలో చూడొచ్చు. అట్లాగే ఒక విలువైన రత్నం దొరికింది ఆ రాజ్యంలో. ఆ రత్నాన్ని ఏం చేసేవాళ్ళు? రాజులు తాము ధరించేవాళ్ళు కాదు, నేరుగా భగవంతుడు అర్పణ చేసి భగవంతుడు ఒక కిరీటంలో దాన్ని పొదగటమో ఆభరణంలో పొదగటమో అలా సమర్పించేవాళ్ళు. భగవంతుడికి సమర్పించిన తర్వాత మిగిలింది వాళ్ళు స్వీకరించేవాళ్ళు, కానీ వేరేగా ఉండేది కాదు. అలాగే దేవాలయాలు అనేవి చాలా పవిత్రమైన స్థలాలుగా మనం భావించేటువంటి సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. అందుకని భగవంతుడికి అర్పించిన సంపద ఆచంద్ర తారార్కంగా ఉండాలి అనే భావంతో, అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భగవంతుడి సంపద ఇలా కొనసాగాలి అని. అట్లాగే ఈ రోజుల్లో ఆలయం కట్టేసి పక్క వెళ్ళిపోవటం కాదు, ఆలయం కట్టిన తర్వాత వాళ్ళు బతికున్నంత కాలం ఆ పూజాది కార్యక్రమాలు నిర్వహించడమే కాక ఎల్లకాలము భగవంతుడికి ఎలాంటి కైంకర్యం జరగాలి, అలాంటి కైంకర్యం జరిగేట్టుగా దానికి మెయింటైన్ అవ్వటానికి వాళ్ళు ఆ విలువ తగ్గని సంపదల్ని స్వామికి సమర్పించారు. విలువ తగ్గని సంపద అంటే బంగారం ఎప్పటికీ విలువ తగ్గదు, భూమి ఎప్పటికీ విలువ పెరిగేది కానీ తగ్గేది కాదు. ఈరోజు మనకి అవేర్నెస్ వచ్చింది, రియల్ ఎస్టేట్ అని, స్థలాల ధరలు పెరుగుతాయని. అది ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితమే మహారాజులు ఆ భూముల్ని ధారాదత్తం చేశారు తప్ప ఆ భూముల్ని గ్రామాలని ధారాదత్తం చేసి ఆ వచ్చే పంటతోటి వాళ్ళందరూ అందులో ఉన్నటువంటి ఆ 72 రకాల ఎంప్లాయీస్ ఉంటారండి ఒక ఆలయంలో, దాన్ని ఆ నియోగాధికారులు అని చెప్పి అంటారు. 72 నియోగాధికారులు అంటారు. 72 రకాల పనులు ఉంటాయి ఆలయంలో, అటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళందరి పోషణానికి ఆ గ్రామాలని, ఆ స్థలాలని, ఆ భూముల్లో పండే పంటను అట్లా ధారాదత్తం చేసి ఆ విలువ తగ్గని సంపదని, వెలలేని సంపదని భగవదర్పణంగా సమర్పించారు. ఆలయ నిర్వహణ కొరకు మాత్రమే అలా సమర్పించారు. కాబట్టి ఆలయాల్లోనే మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఓకే గురుగారు, మనం చూస్తున్నాం ఆలయ విశిష్టతను చూస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకైతే రత్నభండార్ తలుపులు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయని ప్రజలందరూ దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. ఫైనల్ గా తలుపులు తెరుచుకున్నాయి. ఆ స్వామివారి ఆభరణాలు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఆ నిధి ఉందా అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠగా మారింది. అధికారులు దీనికి సంబంధించిన అప్డేట్ నైతే కాసేపట్లో వెల్లడించే అవకాశం కనబడుతుంది. లెక్కింపు జరుగుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ నిధికి సంబంధించి, అదేవిధంగా నాగబంధానికి సంబంధించి, ఆ పూరి జగన్నాథుడి ఆలయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్.